హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ కార్తీక పురాణంలో 3వ అధ్యాయము మొదలు పెడుతున్నాను. ముందుగా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. స్టార్ట్. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ చిన్న దానము చేసినా అది గొప్ప ప్రభావం చూపుతుంది. కార్తీక స్నానము చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలను పొందుతారు. అనగా కుక్క, కోడి, పిల్లై జన్మింతురు. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజునైనను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన అనేక చండలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుతురు. దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదును, సపరివారముగా శ్రద్ధగా తిలకించండి. ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడే. నేను నీచుల సావాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయన్నట్లు చేసి వారి ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచపక్ష పరమాన్నములతో భుజించుచుండెను. నేను ఎట్టి దాన ధర్మములను ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించుతును అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి విధముల వేడుకొనను. ఆ రాక్షసుడు ఎంత పాపములు చేస్తేనో రాక్షస జన్మ వస్తుంది. అమ్మో. అలాగా 2వ రాక్షసుడు 3వ రాక్షసుడు తమను కథ చెప్తున్నాడు. తన వృత్తాంతమును ఇటులా వివరించుదును. నేను ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు. నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక, స్నానం కూడా చేయడంటండి, కట్టుబట్టలతో తిరుగుచుండేవాడిని. భగవంతునికి ధూప దీప నైవేద్యములను అర్పించక భక్తులు తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెలకు అందజేయుచున్నాను. మద్య మాంసములు సేవించి పాపకార్యములు చేసినందు మరణానంతరం రాక్షస రూపమును ధరించి తిని కావున పాప విముక్తుని చేయమని ప్రార్థించుచున్నాడండి. ఎంత పాపం చేస్తేనో ఎందుకండి అలాగా? మనకు చేతనైతే పక్కన వాళ్ళకి ఏదైనా సహాయం చేయడం, అంతేకాని నువ్వు అట్లా నేను ఇట్లా అని భేదభావములు అలాగ చూపించే పక్కన వాళ్ళని మనము ఒక వేలు చూపిస్తే ఖచ్చితంగా తక్కిన వేళ్ళన్నీ మనకెళ్ళే చూస్తాయి. సో దయచేసి ఎదుటివారిని నిందించడం ముందు మానేయండి. తర్వాత ముందు మనల్ని మనం బాగు చేసుకుంటే తర్వాత ఎదుటివారిలో తప్పుల్ని మనం వెతకొచ్చు. ముందు మనం కరెక్ట్గా లేకపోతే ఎదుటివారిని మనం ఏమంటాము? ఇప్పుడున్న సమాజంలో జనాలందరూ ఎలా ఉన్నారో అది అందరికీ తెలిసింది. సో ఎనీవో టాపిక్ ఈజ్ మన కార్తీక పురాణము. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. రాక్షసు జన్మ ఊరికే రాదండు. చాలా 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 పాపాలు చాలా చేస్తేను, ఎంతో ఇది చేస్తేనో తప్పితే రాక్షస జన్మ రాదు. ఇవాళ చేసింది ఇవాళే వస్తుంది, నిన్న చేసింది నిన్నే పోయిందని అనుకోవడానికి లేదండి. అంతకు ముందు రోజుల్లో ఎప్పుడో చేస్తే పాపాలు అవి ఎప్పటికో పిల్లలకు తగులుతాయనో లేకపోతే అట్లా ఇట్లా చెప్పుకునేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో అలా కాదండి. వాళ్ళు చేసింది ఇవాళే అనుభవించాల్సి వస్తుంది, రేపు చేయబోయేది రేపే. సో దయచేసి పక్కన వాళ్ళని నిందించడం అవన్నీ మానేసి ముందు మన గురించి మనం ఆలోచించుకుందాం. మనం ఏంటో మనము ముందు మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. చాలా వరకు మనం ఇంప్రూవ్ అవుతాము. ఇతరుల గురించి ఆలోచించకన్నా ఆలోచించే టయాన్ని మనం ఎలా మాడిఫై చేసుకోవాలి, మనం ఎలా ఉండాలి, మన దినచర్య ఏంటి, మనం ఎలా చేస్తే బాగుంటుంది, ఎలా ఏంటి అని దీని మీద ఆలోచన చేస్తే పక్కన వాళ్ళ గురించి మనం అనుకునే పని ఉండదు. మనకి అంత టైం పాస్ అవుతుంటుంది. మనం చేయాలనుకున్న పనులు ఎప్పటికీ సక్సెస్ అవుతూనే ఉంటాయి. మెయిన్ దేవుని నమ్ముకోండి. దేవుడు మనకి ఎప్పుడూ అస్సలు కొంచెం కూడా ఇది చేయడని నాకు తెలుసు. నేను అన్నీ చాలా చాలా నమ్ముతాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు కూడా
నమ్మండి. ఖచ్చితంగా కార్తీక మాసంలో ప్రతిరోజు స్నానం ఆచరించి ఉదయాన్నే తెల్లవారుజామున లేచి మంచిగా మనస్సులో కల్మషం ఏమీ లేకుండా మనసును ముందు మంచిగా ఉంచుకొని ప్రశాంతంగా పూజ చేసుకోండి. అంతా మంచిగా జరుగుతుంది. నా ముగ్గురు నచ్చితే మటుకు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరందరూ కామెంట్ చేస్తేనే కదా నా ముగ్గు ఎలా ఉంది అనేది మీకు నాకు అర్థమవుతుంది. ప్లీజ్ అండి, కష్టపడి ట్రై చేస్తున్నాను. సక్సెస్ మీరే ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దయచేసి మీరందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదములండి.